హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో, ఈరోజు నేనేంటంటే కామన్‌గా మాకు డే ఇన్ అండ్ డే ఔట్ అయ్యే ప్రొసీజర్ గురించి చెప్పబోతున్నాను. దట్ ఈస్ లేజర్ హెయిర్ రిడక్షన్. సో, ఇప్పుడు మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ కానీ, వెరీ థిక్ హెయిర్ అంటే మీసాలు గడ్డలాగా హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే ఇట్ బికేమ్ క్వైట్ కామన్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద లేజర్ హెయిర్ రిడక్షన్. సో, ఎందుకిది ఇంత కామన్ అయింది? సో, ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఇంతకుముందులాగా ఎలక్ట్రాలిసిస్ కానీ, వాక్సింగ్ గానీ, షేవింగ్ చేసుకుంటే దానికుండే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు వాక్సింగ్ చేయించుకుంటే ఫాలిక్యులైటిస్ రావచ్చు. షేవింగ్ చేసుకుంటే ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టెంపరరీ వే ఆఫ్ హెయిర్ రిమూవల్. సో, దీనితో పోల్చుకుంటే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది వెరీ సైంటిఫిక్ వేలో మనం హెయిర్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. సో, ఎందుకు లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా మనకి హెయిర్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ థిక్‌నెస్ అనేది తగ్గుతుంది. సెలెక్టివ్ ఫోటోథర్మలైసిస్ అనే విధంగా హెయిర్‌లో ఉండే మెలనిన్ పిగ్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో, లేజర్ రిడక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ ప్రొసీజర్. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ గో విత్ ఎ ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్. నేను ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యూజ్ చేసేటప్పుడు దాని ఫిజిక్స్ కానీ, దాని మెకానిజం అది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుంటే, దాని టెక్నిక్స్ అనేది మనం ప్రాపర్‌గా వాడగలుగుతాం. సో, ఈ లేజర్ పారామీటర్స్ అనేది బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఎట్ ద సేమ్ టైమ్ కాంప్లికేషన్స్ అంటే ఎస్పెషల్లీ లేజర్ బర్న్ అవ్వకుండా, లేజర్‌తో వచ్చే హైపోపిగ్మెంటేషన్ రాకుండా చూసుకోవడానికి దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి లెర్న్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో చేయించుకోవాలి. సో, పర్సన్స్ వచ్చేటప్పుడు హెయిర్ అనేది సిగ్నిఫికెంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకు అనంటే హెయిర్ సైకిల్ చూసుకుంటే ఆనజన్, కాటజన్, టీలోజన్ ఉంటాయి. సో, ఎప్పుడైతే హెయిర్ థిక్‌గా ఉంటుందో, ప్రాపర్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు అనోజన్ అంటారు. ఆ టైంలో గనుక లేజర్ చేయించుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లేజర్ చేయించుకోగానే కంప్లీట్‌గా హెయిర్ అనేది పోతుందా? నో, ఇట్స్ ఎ మిత్ అండి. ఎందుకంటే లేజర్ అనేది ఓన్లీ మెలనిన్‌ని టార్గెట్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆ థిక్‌నెస్ కానీ, నంబర్ ఆఫ్ ద హెయిర్ అనేది తగ్గిపోతుంది. అంతేకాని కంప్లీట్‌గా హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే రిపీటెడ్ సెషన్స్ చేసుకుంటేనే లేజర్ రిజల్ట్స్ అనేవి బావుంటాయి. సో, గుర్తుపెట్టుకోవాల్సింది డెఫినెట్‌లీ లేజర్ ఈస్ గోయింగ్ టు గివ్ అమేజింగ్ రిజల్ట్స్ ఓన్లీ ఇఫ్ యూ కమ్ కంటిన్యూయస్‌లీ అండ్ విత్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇప్పుడు కొంతమందికేంటంటే లేజర్స్ చేయించుకున్న తర్వాత కూడా రిజల్ట్స్ అనేవి రావు. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా హార్మోన్ ఇంబాలెన్స్ ఉందనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే లేజర్ సెషన్స్ అనేది యూజ్‌ఫుల్ అవుతాయి. థాంక్ యూ.